ఏ విప్లవం తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది, ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుడిని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు, మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.